చెప్తున్నాను. రైట్. పట్టాభి గారు మీరు చెప్పండి. చెప్తూ ఫైనల్గా నేను నా ఇనిషియల్ రిమార్క్స్లో చెప్పినట్టుగా ఇటువంటి ఈవెంట్స్ సభలు కానీ లేకపోతే మహానాడు కానీ లేకపోతే ఏదైనా టీడీపీకి ఒక ఇది ఉంది, ట్రాక్ ఉంది, ఒక అద్భుతమైన నిర్వహణ చూపిస్తారు ఇటువంటి చేయడంలోని. నాకు తెలిసి దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం. ఎలా ఫీల్ అవుతుంది టీడీపీ, ఎలా ఫీల్ అవుతుంది నాయకత్వం? వికే గారు ఇక్కడ రెండు అంశాలండి. ముందు ఒకటి, ఇప్పుడు అక్కడ మీరు చూపిస్తున్నటువంటి విజువల్స్ ఏది పోలీసులు అడ్డుకోవడం చూసి ఇప్పుడే మెసేజ్ పెట్టారు. సర్పంచ్ ఆకివీడు సర్పంచ్ గణపతి గారండి, పట్టాభి గారు మేము ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగానే మేము ఇబ్బంది పడ్డాం. మేము ఉండి నియోజకవర్గం నుంచి ఇంచుమించుగా 8 కిలోమీటర్లు నడిచి వస్తూ ఉంటే అడుగడుగునా పోలీసులు మమ్మల్ని అడ్డుకుంటూనే ఉన్నారు. వారిని దాటుకుని రావటం మాకు చాలా కష్టతరమైంది అని చెప్తూనే ఆయన ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నారండి. సౌండ్ సిస్టమ్ మీద పడే జనాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా వారు మన పార్టీ వారు కాదని మాకు అనిపించింది. మేము మా ఎమ్మెల్యే రామరాజు గారు మేము అక్కడే ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి వారిని నియంత్రించడానికి మేము చాలా కష్టపడ్డాం. కానీ వారి పోకడ చూస్తే ఖచ్చితంగా వారు మన పార్టీ వారు కాదనే మాకు నిన్న కూడా అనిపించిందని చెప్పి ఆయన మెసేజ్ పెట్టారు. ఆకివీడు సర్పంచ్ గణపతి గారు అంటే ప్రాక్టికల్గా అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా అర్థమైందండి ఇది కుట్రపూరితంగా జరుగుతూ ఉందని చెప్పి. రెండోది వికే గారు, మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు. తెలుగుదేశం పార్టీ, ఎస్ మీరు అన్నట్టు మాకు ఒక స్టాండర్డ్ ఫార్మాట్, ఒక బ్లూ బుక్ ఉంటుందండి. ఇప్పుడు నేను ప్రతి సభకు సంబంధించి నేను మీడియా కమిటీ కో కన్వీనర్గా ఉంటాను. అక్కడ ఉన్నటువంటి ఆ కెమెరా సెటప్స్ కానీ, పీసీఆర్ రూమ్, మీడియా ఇవన్నీ చూసుకుంటా. అంటే ప్రత్యేకించి టీమ్స్ ఉంటాయండి. మా నాడుకు కానీ ఇటువంటి సభలకు కానీ డెసిగ్నేటెడ్ టీమ్స్ ఉంటే మా అందరికీ మేమేం పని చేయాలో మాకు తెలుసు. స్టాండర్డ్ ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి. నిన్న ఏం జరిగిందంటే